హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ వీడియో చూపిస్తాను. ఇదంతా ఒక అర్బన్ గ్రీన్స్ అనే గేటెడ్ కమ్యూనిటీ గురించి, నియర్ అయోధ్య క్రాస్ రోడ్స్, కొంపల్లి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మేము 3 BHK తీసేసుకున్నాము. దీని సరౌండింగ్ ఏరియాస్ It is 4.6 kilometers from Kompally flyover, 4.5 kilometers from Kanlakoya exit and Kanlakoya IT hub. It is 5.5 kilometers from Gandimai Sama and 6 kilometers far from Medchal. It is 21 kilometers away from Sikandrabad and only 22 kilometers away from high-tech city. ఇది యాక్చువల్గా భువన గ్రూప్స్ వాళ్ళదండి. సో భువన గ్రూప్స్లో అర్బన్ గ్రీన్స్ అనేది ఒక పార్ట్. సో భువన గ్రీన్ వ్యాలీ. సో ఇందులో వచ్చేసి మనం అర్బన్ గ్రీన్స్లో తీసేసుకున్నాము. ఇటు చూసారా, ఇటు ముందర రోడ్వే ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా అవుతుందండి. ఇది ఆల్మోస్ట్ ఒక 6 ఎకర్స్లో ప్లాన్ చేశారు. మనకు ఆల్మోస్ట్ ఒక 1 ఎకర్లో ఫ్లాట్స్ అన్నీ ఉంటే చుట్టూ సరౌండింగ్ 5 ఎకర్స్ అంతా చాలా బ్యూటిఫుల్ వాక్వే పెట్టడం కానీ, పిల్లలకి పార్క్స్ కానీ, చాలా చాలా బ్యూటిఫుల్ అమ్యూనిటీస్తో అది డెవలప్ అవ్వబోతుంది. స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. సో ఇంకా ఏం రెడీ అవ్వలేదు అని అనుకోవద్దు. అక్కడ చూసారా, అదే అర్బన్ గ్రీన్స్. నేను మీకు కింద లింక్ కూడా ఇస్తాను. దీని ప్లానింగ్ ఇదంతా ఎలా ఉంటుందనేది లింక్ ఇచ్చేస్తాను. అందులో చూడండి, అందులో క్లియర్గా తెలిసిపోతుంది మీకు. అయితే ఇందులో మనకి 2 BHK ఫ్లాట్స్ ఉన్నాయి, 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ అండి. మేమైతే 3 BHK ఫ్లాట్కి వెళ్ళిపోయాం. 1690 స్క్వేర్ ఫీట్. చాలా అంటే చాలా బెటర్ ప్రైస్, బెస్ట్ ప్రైస్ వస్తుంది మనకి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ సమ్ క్రోర్స్లో ఉంది మనం తీసుకోవాలి అని అనుకుంటే. సో 3 BHK మీరు నమ్మరు ఫ్రెండ్స్, మాకు ఆల్మోస్ట్ 70 lakhs లోపల వచ్చేసింది. చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ అని అనుకుంటున్నాను. ఈ ప్రైస్లో మనకైతే ఎక్కడా దొరకదు ఫ్రెండ్స్. మేము వచ్చేసి సెకండ్ ఫ్లోర్, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇంటర్నల్గా ఉన్న పార్క్ ఏరియా అండ్ చుట్టూ సరౌండింగ్స్లో కూడా ఉంది. సో ప్లే జోన్ అయితే మస్ట్ కదా చూస్తున్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ఏరియా ఉంది మనకి. లిఫ్ట్ యాక్సెస్, స్టేర్కేస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అండ్ ఫ్లాట్స్ కూడా ఎంత స్పేషియస్గా ఉన్నాయంటే ఆ కారిడార్ క్లాసీ లుక్ అనమాట. మేమైతే ఈస్ట్ సైడ్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్కి వెళ్ళిపోయాము. సో ఆల్మోస్ట్ మాకు కంప్లీట్గా ఒక కార్నర్లోకి వెళ్ళిపోయేసరికి ఏంటంటే అక్కడ ఉన్న బాల్కనీ అదంతా మనకు వచ్చేస్తుంది కదా. సో అలా మేము అక్కడ లాస్ట్లో చివర్లో ఉన్న ఫ్లాట్ తీసేసుకున్నాము. కొంచెం ముందర ప్లేస్ కూడా వచ్చింది. సో దట్ ప్లాంట్స్ అదంతా పెట్టుకోవడానికి కూడా మాకు వీలుంటుందని ప్లాన్ చేసుకొని ఆ సైడ్కి వెళ్ళిపోయామన్నమాట. చుట్టూ ఎక్కడ చూసుకున్న గ్రీనరీ, ఆల్మోస్ట్ అదొక ఫారెస్ట్ ఏరియాని తలపిస్తున్నట్టు ఉంటుంది. అంటే కంప్లీట్ ఫారెస్ట్లో వెళ్ళి ఉంటున్నారా అనేది కాదు, గ్రీనరీ అలా ఉందని చెప్తున్నాను. సో మేమైతే ఫ్లాట్ దగ్గరకు వచ్చేసాము. చెప్పాను కదా, కార్నర్ ఫ్లాట్. ఇంకా అటు సైడ్ మనకి ఎవరు ఉండరు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. సో 206 మా ఫ్లాట్ నెంబర్ వచ్చేసి. అండ్ రెడీ టు గో. సో ఇక్కడైతే మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం అద్భుతమైన ప్లేస్, మంచి ప్రైస్లో వచ్చిందని చెప్పేయచ్చు. సో మేము ఇక్కడైతే ఎంటర్ అవుతూనే హాల్ చాలా పెద్దగా ఇచ్చారు. స్ట్రైట్గా అటు చూసారా, అక్కడ ఒక బాల్కనీ ఉంటుంది. అండ్ ముందుగా అయితే పిల్లల బెడ్రూమ్కి వెళ్ళిపోదాము. సో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. ఇంకా డిజైన్ చేసుకోవాలి, ఇంటీరియర్ అంతా ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఇది కిడ్స్ బెడ్రూమ్. దాంట్లోనే మనకి ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చేసారు కిడ్స్కి. అండ్ దెన్ వెరీ నెక్స్ట్ టు ద కిడ్స్ రూమ్ ఇక్కడ గెస్ట్ రూమ్ అనమాట. గెస్ట్ రూమ్కి మాత్రం మనకి ఇక్కడ టాయిలెట్ ఇటు బయట కామన్గా ఇచ్చారు. సో హాల్లో అండ్ ఆ గెస్ట్ రూమ్కి కంబైన్డ్గా మనకు టాయిలెట్. ఇటు చూసారా, చుట్టూ విల్లాస్ అండ్ చాలా ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇంకా మీరు తీసుకోవాలనుకుంటే ఆ చుట్టుపక్కల కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా డెవలప్ అయిపోతుంది ఆ ఏరియా. బాల్కనీ నుండి వ్యూ చూపిస్తాను రండి ఫ్రెండ్స్.
సో ఈ బాల్కనీ చుట్టూతా మనకి అటు రైట్ సైడ్ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ అంతా చెప్పాను కదా కంప్లీట్ గ్రీనరీ, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్, సో నో పొల్యూషన్. ఇంకెలాంటి అద్భుతమైన ప్లేస్ మనకి ఎక్కడ ఉంటుంది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, 3 BHK అని చెప్పాను కదా. సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఇక్కడ అటాచ్డ్ టాయిలెట్స్ అండ్ ఇక్కడ నుంచి కూడా ఒక గ్రీనరీ వ్యూ కనిపించేలాగా 2 సైడ్స్ ఇచ్చారు విండోస్. అండ్ మనకి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా 1690 స్క్వేర్ ఫీట్ ఇస్ ద హైయెస్ట్ అన్నమాట. అక్కడ 2 BHK ఐ థింక్ 1390 నుండి స్టార్ట్ అయినట్టుంది. ఇది వచ్చేసి కిచెన్ సెటప్. నెక్స్ట్ కిచెన్కి మనకు ఒక సైడ్ బాల్కనీ కూడా ఇచ్చారు. ఒకటి హాల్లో ఉంది బాల్కనీ అండ్ సెకండ్ వన్ ఇస్ కిచెన్కి అటాచ్ అయి ఉందన్నమాట. మన వాష్ ఏరియా అన్నీ పెట్టుకోవచ్చు, ఇంకా వాట్ ఎవర్ మనకి ఎలా అనిపిస్తాలో. ఇక్కడ పూజ గదికి చిన్న ప్లేస్ ఇచ్చారు, దాన్ని మనం డిజైన్ చేసుకోవాలి. ఇటు వచ్చేసి ఎగ్జిట్. అండ్ పిల్లలకి మరీ ముఖ్యంగా స్కూల్స్ కూడా కావాలి కదా, టైమ్ స్కూల్ ఉంది, వెరీ బిగ్గెస్ట్ స్కూల్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ కోసం కింద ఒక లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, అది ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.